సినీ కార్మికుల వేతన పెంపు నిర్మాతల ప్రతిపాదనలపై ఫిలిం ఛాంబర్లో కీలకమైనటువంటి సమావేశం ప్రారంభమైంది. నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ సభ్యుల భేటీ కొనసాగుతోంది. ఈ భేటీ తర్వాత సినీ కార్మికుల సమ్మెపై క్లారిటీ రానుంది. సినీ కార్మికుల వేతన పెంపు నిర్మాతల ప్రతిపాదనలపై ఫిలిం ఛాంబర్లో కీలకమైనటువంటి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి సంబంధించి వివరాలను ఫిలిం కరెస్పాండెంట్ సుజయ్ అందిస్తారు. సుజయ్. విజయ చంద్రిక, సినీ కార్మికుల సమ్మె అనేది ఈరోజు 10వ రోజుకి చేరుకుంది. ఈరోజు ఈ కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్లో ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు, అలాగే నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన ఎవరైతే చైర్మన్ వీరశంకర్, వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈరోజు ఏదైతే మంత్రి 2 రోజుల క్రితం మీరందరూ కూడా చర్చల ద్వారా ఒక సమస్య పరిష్కారం చేసుకునేలాగా చూడండి, ఎక్కువ రోజుల ఈ సమ్మె కొనసాగడం అనేది ఇరుపక్షాలకు కూడా మంచిది కాదు అని చెప్పేసి ఆయన చేసిన సూచనల మేరకు ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఈ సభ్యులందరూ కూడా సమావేశం అయ్యి ఏదైతే నిర్మాతల ప్రతిపాదనలకు సంబంధించిన చర్చ, దాంతోపాటు ఫెడరేషన్ నాయకుల యొక్క డిమాండ్స్, వీటన్నిటి మీద కూడా కులకషంగా చర్చించనున్నారు. ఒక 10 యూనియన్లకు పోయినసారి నిర్మాతలు కొంత పర్సంటేజ్ విధానాన్ని పెంచడం జరిగింది. అయితే ఏదైతే 3 యూనియన్లను వారు వదిలేయడం జరిగింది. సో వాటి మీద కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కోమటిరెడ్డి సూచించారు. దీంతోపాటు నిర్మాతల యొక్క ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని అంటే ఇంతకుముందు కూడా వాటిని అమలు పరచాల్సి ఉన్నప్పటికీ కూడా 2-3 ఏళ్ల క్రితమే వీటికి సంబంధించిన చర్చ జరిగినప్పటికీ కూడా అప్పటి నుంచి అవి పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. బట్ ఇప్పుడు వేతన సవరణ పర్సంటేజ్ విధానం మీద ఒక క్లారిటీ వస్తే కనుక దశల వారీగా వాటిని కూడా తాము అమలు చేస్తామని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ రోజు ఒక పాజిటివ్ ఇద్దరు ఏకపక్షమైన నిర్ణయం అనేది ఇరు పక్షాల నుంచి కూడా ఉంటుంది. సమ్మె మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్నే సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న ఆ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, ఆ ఫిలిం ఛాంబర్కి సంబంధించిన అధ్యక్షులు అందుబాటులో లేకపోవడం, ఏపీకి కొంతమంది నిర్మాతలు వెళ్ళటం, వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈరోజు సమావేశం 3 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు దర్శకులు కూడా చాలామంది ఏంటంటే నిర్మాతలకు సపోర్ట్గా కొంతమంది నిన్న ఇవాళ ట్వీట్స్ వేయడం జరిగింది. కార్మికుల ఏదైతే పర్సంటేజ్ విధానం అనేది మరీ భారంగా ఉంటుందని చెప్పేసి దాని మీద కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. బట్ ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా, ఎవరు ఎన్ని సూచనలు చేసినా ఫిలిం ఛాంబర్లో కూర్చుని అంతిమంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే తప్ప సమ్మె ఆగే పరిస్థితి లేదు. కాబట్టి సో ఇప్పుడు ఫైనల్గా ఈరోజు 10 రోజుల తర్వాత దీని మీద ఒక స్పష్టమైన అభిప్రాయం అనేది ఇరుపక్షాల నుంచి వచ్చేలాగా కనిపిస్తుంది. ప్రస్తుతం సమావేశం అయితే మొదలైంది. ఈ భేటీ తర్వాత ఇరుపక్షాలు వచ్చి మీడియాకి ఏం చెప్తారు, సమ్మె మీద వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, వేతన సవరణకు సంబంధించి, ప్రతిపాదనలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటనేది మాత్రం మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సుజయ్.